రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం రాజుపేట గ్రామంలో నకిలీ బియ్యం అయితే కలకలం రేపుతోంది. అంటే మనం అక్కడ ఇక్కడ వినడం చూడడమే కానీ ఇప్పుడు ప్రజెంట్ గా మన కళ్ళ ముందు ఒక రేషన్ దుకాణంలో, అంటే ప్రభుత్వం సప్లై చేస్తున్న రేషన్ దుకాణంలో ఈ ప్లాస్టిక్ బియ్యం వస్తున్నట్టుగా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేట గ్రామంలో గత 5 రోజులుగా చౌకదార దుకాణంలో రేషన్ డీలర్ బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాడు గ్రామస్తులకు. ఈ నేపథ్యంలో బియ్యంని నీళ్లలో నానబెట్టినప్పుడు బియ్యం నీటిపైకి తేలడంతో ఒకసారి ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారనే ఆరోపిస్తూ రేషన్ డీలర్ వద్దకు వెళ్లారు బియ్యం తీసుకున్నటువంటి గ్రామస్తులు. అయితే తాను ఏం చేయలేదు, ప్రభుత్వం సరఫరా చేసే ఇవి బియ్యం అని చెప్పాడు. మరికొంతమంది ఆ బియ్యాన్ని ఉడికించగా పూర్తిగా ముద్దగా మారి కింద భూమికేసి కొడితే మళ్ళీ పైకి లేస్తా ఉంది బాల్ లాగా అని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇంత నాసిరకంగా పంపిణీ చేయడం పట్ల కూడా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ సునీల్, అలాగే అంటే ఈ బియ్యం ఏ మిల్లర్ల నుంచి వచ్చాయి? అంటే రేషన్ షాప్ కి ప్రభుత్వం కొన్ని మిల్లర్లను కేటాయిస్తూ ఉంటుంది బియ్యం సరఫరా కోసం. అంటే ఒక ప్లాస్టిక్ బియ్యం కరెక్ట్ గా అది ప్లాస్టిక్ తో తయారు చేసిన బియ్యం అని ప్రూఫ్ అయిందా? రేషన్ డీలర్ ఏం చెప్తున్నారు? లేదు, మనమైతే కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు ప్లాస్టిక్ తోని బియ్యం తయారీ చేయడం జరగదు, అది అసాధ్యమని కూడా చెప్తున్నారు. గతంలో కూడా కొన్ని చోట్ల ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అంతా పరిశీలిస్తే ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ అనేది సాధ్యం కాని పని అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రేషన్ డీలర్లకు సంబంధించి ఎక్కడి నుంచి సరఫరా అయిందనే విషయం రేషన్ డీలర్ అయితే స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రతిసారి వేరు రేషన్ డీలర్లకు సంబంధించి ఒక్కొక్క రైస్ మిల్ నుంచి వస్తూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఏ రైస్ మిల్ నుంచి వచ్చిందనే విషయం స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కాకపోతే ఈ విషయానికి సంబంధించి అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సునీల్. అదే దాన్ని వేసినట్టు చిన్న మిల్లలో పెట్టి